హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చేసానండి. మనం మసాలా కర్రీస్లోకి గసగసాలు వేస్తూ ఉంటాం కదా, వాటితో పొడి ఎలా తయారు చేయాలో వీడియోలో చూసేద్దాం. ముందు ఒక కడాయిలోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 10 ఎండుమిర్చీలను వేసుకొని బాగా వేయించుకోవాలి. ఎండుమిరపకాయలు బాగా వేగిపోయిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. అవన్నీ బాగా వేగిపోయిన తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా వేయించుకోవాలి. వాటిల్లో ఉన్న పచ్చిదనం అంతా పోయిన తర్వాత 2 ప్యాకెట్స్ ఆఫ్ గసగసాలు నేను తీసుకుంటున్నాను. 2 ప్యాకెట్స్ ఆఫ్ గసగసాలు తీసుకొని అన్నీ కలుపుకొని బాగా వేయించుకోవాలి. మనకి గసగసాలు మంచిగా వేగాయా లేదా అని ఎలా తెలుస్తుంది అంటే, అవి వేగేటప్పుడు చిన్న టపటపా అనే సౌండ్ లాగా వస్తుందండి. సో అలా మనకి సౌండ్ వచ్చినట్లయితే ఇంకా అవి బాగా వేగిపోయాయని అర్థం. ఇప్పుడు అన్నీ సిమ్లో బాగా వేయించుకున్న తర్వాత రుచికి సరిపడా చింతపండు, ఒక 7-8 వెల్లుల్లి రెమ్మలు, ఇంకా మన రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ అన్నీ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అన్నీ చల్లారనివ్వాలి. కొంచెం పుల్లగా కారం కారంగా మనం అన్నంలో వేసుకొని ఫస్ట్ ముద్ద ఇది కలుపుకొని తింటే మాత్రం సూపర్గా ఉంటుందండి. చల్లారిపోయిన తర్వాత అన్నీ కలిపి మిక్సీలోకి వేసుకొని ఒకసారి మనం మిక్సీ పట్టేసుకుంటే గసాల పొడి రెడీ.